హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది ఒక మంచి వీడియో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, మేము ఒక గ్రూప్ లాగా ఉంటాము. అందరము లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఖడ్గమాల, అమ్మవారికి సంబంధించినవి, అయ్యవారికి సంబంధించిన పారాయణాలన్నీ ఒక 20 ఇయర్స్గా మేమందరము ఒకే చోట సామూహికంగా చదువుకుంటున్నాము. అది ప్రతి శుక్రవారము ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకుంటామన్నమాట. అంటే ఈ శుక్రవారం జరుగుతుంది కదా, ఈరోజే చెప్పుకుంటారనమాట నెక్స్ట్ వీక్ మా ఇంట్లో అని. మేమందరము ఒక 30 మెంబర్స్ ఉంటామన్నమాట. అందరము చదువుకుంటాము. దానిలో భాగంగా ఈ శుక్రవారం అయితే మా ఇంట్లో పారాయణ అయితే జరిగింది. అయితే పండగ తరువాత కదా, చాలా ఎక్కువ మందే ఉంటారు. పండగ తరువాత కొంతమంది ఊర్లు వెళ్ళిన వాళ్ళు ఇంట్లో పనుల వల్ల అయితే కరెక్ట్గా అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కదా, ఈరోజు అయితే మా ఇంట్లో 9 మంది మాత్రమే హాజరయ్యారు. ఎంతో సంతోషంగా పారాయణం అయితే జరిగింది. మా బాబు కోడలు వాళ్ళు వచ్చారు కదా, కోడలు ఉంది కదా అని చెప్పి నేను ఈరోజు పారాయణం పెట్టించాను. తనకు కూడా చాలా ఇష్టము పూజలు అవి అంటే. ఆ అమ్మవారి పూజ చేద్దామని తను ఉంది కదా అని నేను ఈ వారం పెట్టుకుంటే కరెక్ట్గా అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కనుక 9 మంది అయితే వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. మేము చాలా రోజుల నుండి చదువుకుంటున్నాం కదా, ఎంతో సరదాగా చదువుకుంటాము అందరము కలిసిమెలిసి. అలాగే అమ్మవారి దీవెనలు కూడా మేమందరము అదే రకంగా అయితే మేము పొందుతున్నాము. మేమందరము ఎప్పుడు అమ్మవారి ఆలోచనల్లోనే ఉంటాము. ఎప్పుడు శుక్రవారం వస్తుందా, లలిత సహస్రనామాలు చదువుకోవడానికి వెళ్దామా అని ఆలోచనల్లోనే ఉంటాము. మా కాలనీలో అందరము మేమైతే కలిసిమెలిసి ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటాము కూడా. అందరము పెద్దవాళ్ళం కదా, చక్కగా చదువుకుంటాము. ఇంకా ఖాళీ టైంలోన సౌందర్యహరి, మూక పంచసతి, శివానందలహరి అవి కూడా నేర్చుకుంటూ ఉంటాము. పారాయణాలు చేసుకుంటూ ఉంటాము. అలాగే భగవద్గీత కూడా చదువుకుంటాము మేమందరముని. ఇంకా ఏవైనా నేర్చుకోవాలంటే అందరము కలిసే నేర్చుకుంటాము. మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రైడే వచ్చిందంటే మాకు అందరికీ ఒక పండగ వాతావరణం లాగైతే ఉంటుంది. అందరము కలిసి ఎంతో సంతోషంగా లలిత సహస్రనామాలు అన్నీ జరుపుకొని ఎప్పుడు భక్తి మార్గంలోనే ఉంటాము. అందరిని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం కూడా. అందరూ చాలా చాలా మంచి వాళ్ళు అనమాట. అందరూని ఎప్పుడు దైవ దీనిలోనే ఉంటారు. కొత్త విషయాలన్నీ నేర్చుకుంటాము, కొత్త శ్లోకాలన్నీ నేర్చుకుంటాము. ఇంకా ఏదైనా తెలియని ఉంటే తెలుసుకుంటాం మేము. ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావత్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరురహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాద సకలాగమ సందోహ సుప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోయ రణత్కింకిణి మేఖల రమా రాకేందు వదన రతి రూప రతి ప్రియ అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం మంగళం.
హారతి అయిన తర్వాత అయితే ముత్తైదువులందరికీ మా కోడలనమాట బొట్లు పెట్టి పువ్వులు అన్నీ ఇస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఆమెను దీవించారు కూడా. తాంబూలాలు అన్నీ ఇచ్చుకొని ఎంతో సరదాగా హ్యాపీగా అయితే ఈ శుక్రవారం మా ఇంట్లో పారాయణం అయితే జరిగింది. నేను ప్రతి శుక్రవారము మేము చేసుకునే పారాయణం వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలోనైనా సరే మన ఛానల్లో ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు మొత్తం మేము ప్రతి వారం చదువుకున్న పారాయణాలన్నీ షార్ట్స్ అయినా ఫుల్ వీడియోస్ అయినా ఏవైనా ఉంటాయి. ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేయండి. ఇలాగా అందరికీ బొట్లు పెట్టి పువ్వులు అవి ఇస్తుందన్నమాట. తను ఇచ్చాక తాంబూలాలు అవి ఇచ్చాక వాళ్ళందరూ ఎంత చక్కగా మంచి మనసుతో ఆశీర్వదించారు, దీవించారు కూడా ముత్తైదువులందరూని. ఆనందమాయే అమ్మ భవానీ కరుణించినావా కాత్యాయని. ఆనందమాయే అమ్మ భవానీ కరుణించినావా కాత్యాయని. నీ పాద పూజ నా చేత చేయ సెలవిచ్చినావా శంకరురాణి. నా భాగ్యమమ్మా నే ధన్యనమ్మా అందాల రాణి అరుదించినావా. అందాల రాణి అరుదించినావా. ఆనందమాయే అమ్మ భవానీ కరుణించినావా కాత్యాయని. నీ నామరూపం నా ధ్యానమందు నిరతము నామది నిలుపుము తల్లి. కలియుగ మాయలో కానకయుంటి త్యాగిగా నన్ను సరిదిద్దవమ్మా. ఆనందమాయే అమ్మ భవానీ కరుణించినావా కాత్యాయని. శరణార్థినమ్మా శరణంటినమ్మా నీ పాదమేనా గతియే కదమ్మా. నీ పాదమేనా గతియే కదమ్మా. నమో నమో దేవి నమో నమో మాతా పాహి జననీ పాహి మాయమ్మ. ఆనందమాయే అమ్మ భవానీ కరుణించినావా కాత్యాయని. ఇలాగైతే ఈరోజు శుక్రవారం పారాయణం జరిగింది. థ్యాంక్ యూ.